ఈ వీడియో కంప్లీట్ బిగినర్స్ అండ్ అస్సలు నాలెడ్జ్ లేని పీపుల్ కోసం 1 మంత్ 2 మంత్ వర్కౌట్ చేసేసి నాకు విజిబుల్ రిజల్ట్స్ రావట్లేదని చెప్పి ఆపేసే ప్రతి ఒక్కరు చూడండి. మీరు వర్కౌట్ అండ్ డైట్ ప్లాన్ చేస్తారు, బట్ ప్రాపర్గా ఫాలో చేయరు. 30 డేస్లో రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. రియాలిటీలో బాడీకి అడాప్ట్ అవ్వడం, రెస్పాండ్ అవ్వడం అండ్ విజిబుల్ చేంజెస్ రావడానికి టైం పడుతుంది. 4-5 వర్కౌట్లు చేస్తే ఏం రిజల్ట్స్ వస్తాయి? అలా ట్రాన్స్ఫర్మేషన్ కూడా కాదు. సో మినిమం 2 to 3 మంత్స్ కమిట్మెంట్ ఉంటే ప్రాపర్ గైడెన్స్, కరెక్షన్ అండ్ రిజల్ట్స్ పాసిబుల్. అసలు ఈ 1 మంత్ 2 మంత్స్ డైట్ ప్లాన్స్, వర్కౌట్ ప్లాన్స్ ఎందుకు వర్కౌట్ అవ్వని చెప్పనా? సైంటిఫికల్గా ప్రాక్టికల్గా చెప్తా విను. అడాప్షన్ ఫేజ్ ఫస్ట్ 3 to 4 వీక్స్. బాడీ వర్కౌట్స్కి రెస్పాండ్ అవ్వడానికి టైం పడుతుంది. స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్, కోఆర్డినేషన్ ఇంప్రూవ్ అవుతాయి, బట్ విజిబుల్ రిజల్ట్స్ అయితే రావు. డిసిప్లిన్ అండ్ హ్యాబిట్ బిల్డింగ్ జస్ట్ 1 మంత్లో కన్సిస్టెంట్ హ్యాబిట్ కూడా ఫామ్ అవ్వదు. మోటివేషన్తో స్టార్ట్ చేస్తారు, బట్ ప్రాపర్ సిస్టమ్ అండ్ ట్రాకింగ్ ఉండకపోతే మీరే డ్రాప్ అయిపోతారు. న్యూట్రిషన్ సైకిల్, డైట్ కూడా బాడీ మెటబాలిజంని అడ్జస్ట్ చేయడానికి టైం పడుతుంది. ఫస్ట్ 2 to 3 వీక్స్లో బ్లోటింగ్, క్రేవింగ్స్ ఉంటాయి. ఆఫ్టర్ దట్ క్లారిటీ వస్తుంది. రిజల్ట్ ఎక్స్పెక్టేషన్ ఇస్ అన్రియలిస్టిక్. ఫ్యాట్ లాస్, మజిల్ గెయిన్కి ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అనేది చాలా ఇంపార్టెంట్, కానీ అది ఇప్పుడు మీకు సెట్ అవ్వదు. 2 to 3 మంత్స్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే మాత్రమే సెట్ అవుతుంది. సో ఫైనల్గా మీ ట్రాన్స్ఫర్మేషన్కి మినిమం 8 to 12 వీక్స్ కమిట్మెంట్ కావాలి. 1 మంత్లో మీకు వర్కౌట్స్ ఎలా ఉంటాయి, మాకు సెట్ అవుతుందా లేదా, ఇవి మాత్రమే తెలుస్తాయి. బట్ విజిబుల్ రిజల్ట్స్ కోసం పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. ట్రాన్స్ఫర్మేషన్ ఫాస్ట్గా కాదు, సస్టైనబుల్గా ఉండాలి.